లేరా తినేసి వస్తావా? కొట్టకురా. చెప్తాను అది ఇదని చెప్పి తట్టింది, ఐడియా తట్టింది. వరదరాజు మావయ్య. 11, 12, 13, 14. ఈయన వరదరాజు. ఒట్టి వరదరాజు కాదు, బొబ్బిలి వరదరాజు. ఎంతో పెద్ద జమీందారైన గోవింద వరదరాజుకి ప్రియమైన తమ్ముడు. ఒకప్పుడు ఈ ఊర్నే ఉరికించిన గుండా ఈ గోవిందరాజు. బొబ్బిలి గోవిందరాజు పేరు విని భయపడినోళ్ళు ఈ ఊర్లో ఎవ్వరూ ఉండరు. కానీ అందరినీ భయపెట్టే ఇతను ఒకరోజు ఆ సంఘటన తర్వాత బొబ్బిలి గోవిందరాజు పేరు ప్రతిష్టలన్నీ తన తమ్ముడు వరదరాజుకు దొరికాయి. బొబ్బిలి వరదరాజు. ఆ టపాసులు పెట్టినోడ్ని ఇంకా వెతుకుతున్నారు ఈ బొబ్బిలి వరదరాజు. ఏంటి విషయం? వరదరాజు మావయ్య, వీడు రాము, నా స్నేహితుడు. అయితే నువ్వెవర్రా? నేను నెల్సన్ జుట్టోణ్ణి. వచ్చిన విషయం చెప్పు. ఇతని విషయం చెప్పాలంటే చాలా బాధగా ఉంటుంది. అలాగే నా విషయం కూడా. ఇక్కడ ఏదైనా పని దొరుకుతుందేమో అని అడగడానికి వచ్చాం. మీకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఇదేమైనా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అనుకుంటున్నారంటరా? అంటే మావయ్య, మీ చేతిలో ఇసుక వ్యాపారం ఉంది కదా, మేము కరెక్ట్గా ఇసుక తవ్వుతాం. వరదరాజు మావయ్య, మరి మీరేం చెప్పలేదు? మీరు చెప్తున్న పనులు ఆపేసి ఎన్నో సంవత్సరాలు అయ్యింది. ఇప్పుడు కొత్త బళ్ళు కొని సీసీ తీసుకున్న వాళ్ళ పని పడుతున్నాను. అటువంటి పనులు చేయాలంటే మీలాంటి కుర్రనా కొడుకుల వల్ల కాదురా. మేము కుర్రనా కొడుకులమా? ఓసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఆ ఎస్ఐ ఎలా ఉన్నాడో చూసిరా. అప్పుడు మా పవర్ ఏంటో నీకే తెలుస్తుంది. అతను శ్వాస కూడా పీల్చుకోలేకపోతున్నాడు. 2వ వార్డులో పడి ఉన్నాడు. బాహుబలి అంటాడు వచ్చినా మా ఇద్దరిని ఏమి చేయలేడు తెలుసుకో. అవన్నీ పనికిరావురా. మీరెళ్ళి వేరే పని చూసుకోండి. అర్థం చేసుకోడేంటి? వరదరాజు గారికి కావాల్సిన ఒక బండిని తీసుకుని ఇక్కడికి వచ్చాం. కొన్ని రోజులుగా వరదరాజు గారిని మోసం చేస్తున్న ఒక బ్లాక్ RX 100 ఉంది కదా, AP11D8509. అదే ఏపీ బండి 85. ఆ బండిని పట్టుకుని ఇక్కడికి వచ్చాం. బండి బయటే ఉంది. ఇదిగోండి తాళం. ఎంత కష్టపడి ఆ బండిని ఇక్కడికి తీసుకొచ్చామో నీకు తెలియదు మావయ్య. అది ఎక్కడి నుంచి తెచ్చు? ఎలా రా? బండి వీల్దానా? జుట్టుడి బండి ఇచ్చేసింది. జుట్టుడు అస్సలు తట్టుకోలేకపోయాడు. కానీ అప్పుడే ఆ బండి నా జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ గా మారింది. ఇక నుంచి మిమ్మల్ని ఆ యేసు ప్రభు ఎప్పటికీ దీవిస్తూ ఉంటాడు. ఇసుక దోపిడీ అది ఇదని తిరుగుతున్న మాకు ఇది చాలా కొత్తగా అనిపించింది. సైకిల్ లాక్ నుంచి సెంట్రల్ లాక్ వరకు ఓపెన్ చేసే విధానం వరదరాజు గారు మాకు నేర్పించారు. అంతే, వచ్చేసి మెల్లగా. ఏంట్రా? నేనైతే తీసుకొస్తాను. రాము నీళ్ళు రావడం లేదు. నో. ఆ తర్వాత జుట్టుడు దేని గురించి ఆలోచించలేదు. గోవిందరాజు గారిని మనసులో తలుచుకొని తాళాన్ని లాగిపెట్టి కొట్టాడు. దేవుడప్పుడు నాకు వరం ఇచ్చాడని చెప్పాలి. నా చేతిలో దొరికిన 2 వైర్లని వెంటనే గీశాను. లోన బయట కాయరాజు కాయ్. మోసం చేస్తావా? లోన బయట కాయరాజు కాయ్. అలా విజయవంతంగా మాకిచ్చిన మొదటి పనిని మేము నెరవేర్చాం. రండ్రా నా బిడ్డలారా. ఏం చేస్తున్నారా? అమ్మా ఇదిగో వస్తున్నాన్రా. అన్నం తిన్నావా? లేదమ్మా.
ఈరోజు ఏం చేసావు? లోపలికి వచ్చి కూర్చో. అమ్మ మొహం చూసిన తర్వాత ఈరోజు కూడా నాన్న వర్ధంతివ్వనని భయపడిపోయాను. ఏమైందమ్మా? ఉమర్ అమ్మని మొన్న కలిశాను. వాడు చదువు పూర్తి చేసుకుని గల్ఫ్కి వెళ్ళిపోయాడంట. ఎప్పుడు వెళ్ళాడు? ఎప్పుడు వెళ్తే ఏంటి, అక్కడ ఒక మంచి ఉద్యోగం దొరికిందని వాళ్ళ అమ్మకి ఒక ఉత్తరం రాశాడంట. నీకు అలాగే ఒక మంచి ఉద్యోగం దొరికితే ఎంత బాగుంటుంది.